ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 2363 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం వచ్చిన ప్రతిపాదనలకు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలను కాంట్రాక్ట్, మినిమం టైమ్ స్కేల్, అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో చేపట్టనున్నారు. 944 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 87 పోస్టులు మినిమం టైమ్ స్కేల్ విధానంలో, మరో 1332 పోస్టులు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో నిరుద్యోగుల సమస్యతో పాటు మరికొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్, వాకిట శ్రీహరి విలేకరుల సమావేశంలో వివరించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ అంశంతో న్యాయ సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఈ కేబినెట్ సమావేశానికి ఆహ్వానించామన్నారు. ఆయనతో ఈ అంశంపై చర్చించామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలోపు మరో 1,00,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి మొత్తం 19 కేబినెట్ సమావేశాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. నేటి వరకు 23 శాఖలకు సంబంధించి 327 అంశాలపై ఈ కేబినెట్లలో చర్చ జరిగిందని వివరించారు. 321 అంశాలను కేబినెట్ ఆమోదించిందన్నారు. కేబినెట్ ఆమోదించిన అన్ని అంశాల అమలుపై సమావేశంలో చర్చించామని తెలిపారు. కేబినెట్ ఆమోదించిన 96% అంశాలు అమలులోకి వచ్చాయని వివరించారు. మళ్లీ జూలై 25న కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కేబినెట్ నిర్ణయాలపై చర్చిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చామని, ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. ఈ నేపథ్యంలో లీగల్ సమస్యలు రాకుండా అడ్వకేట్ జనరల్తో మాట్లాడామన్నారు.